ప్రపోజల్స్ పంపించారు. ఆ తర్వాత అనేకమైన పరిస్థితులు, ప్రభుత్వాలు మారటం, అన్న క్యాంటీన్ల వ్యవస్థ అంతా కూడా విధ్వంసానికి గురి కావటం, పేదవాడి దగ్గర నోటి దగ్గర కూడు కూడా లాగేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు చూశారు. అన్న క్యాంటీన్లన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్నా క్యాంటీన్లు అనేది తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్ల కింద రన్ అవుతూ ఉండే జయలలిత గారి పేరు మీద. ఒక విధంగా వాటిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చామండి. అక్కడ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి వచ్చి అంతకంటే నాణ్యతగా, క్వాలిటీగా, బ్రహ్మాండమైన పరిస్థితులు సృష్టించి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇంకా దాన్ని ఇంకా మెరుగైన పరిస్థితులు, మేలైన పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వాలు మారినా మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రారంభించింది ఫలానా వాళ్లే, దీన్ని విధ్వంసానికి గురి చేద్దామనే ఆలోచన రావడం అనేది తప్పు. అటువంటి ఆలోచనతోటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ల వ్యవస్థను రద్దు చేసి దీన్ని చిన్నాభిన్నం చేసి పేదవాడికి తిండి లేకుండా చేశాడు. ఆ తమిళనాడు ప్రభుత్వాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. జయలలిత గారు పెట్టిన ప్రోగ్రాం తర్వాత డిఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ కూడా ఆ ప్రోగ్రాంకి విఘాతం కలగల. అంటే ఆ విధంగా చేయాలి. ప్రజాభిప్రాయం, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవడైనా అటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ సైకో ప్రభుత్వం 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేసి చాలా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళా 2024లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళా పేదవాడి ముంగిటికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్ళి వారికి ఈ భోజనం, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, సాయంత్రం భోజనం అన్నీ కూడా అందించడానికి అక్షయపాత్ర ఫౌండేషన్, శ్రీకృష్ణ మిషన్, ఎందుకంటే ప్రభుత్వం ఎంతో సబ్సిడీ ఇచ్చినా వాళ్ళకి ఆ మిషన్ వారికి కమిట్మెంట్ ఉంది ఈ స్కీమ్ పట్ల. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక నానుడి వాడు తీసుకొని పనిచేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను అభినందిస్తాను. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి వారికి అప్పచెప్పి ప్రాంతంగా దీన్ని ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే మళ్ళీ ఈరోజు 207 క్యాంటీన్లు ఇప్పుడు రన్నింగ్లో ఉంటే ఈరోజు కొత్తగా 62 అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మనం ఈ 62 క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకొని ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. వీటిని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి ఆశిస్తూ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.